తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ మంచి జోరు మీద ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు సాధించడమే కాదు, గ్రాస్ పరంగా హ్యాట్రిక్ సెంచరీ కూడా నమోదు చేశారు. ఆ 3 సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాదు, బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో కూడా నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలోనే బాబీ డైరెక్షన్లో బాలయ్య చేస్తున్న తన 109 సినిమాపై ఇండస్ట్రీలో అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో కూడా బాలయ్య మాస్ ట్రీట్ ఇస్తారని, బాక్సాఫీస్తో చెడుగుడు ఆడేసుకుంటారని నమ్మకాలు ఏర్పడ్డాయి. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇప్పటి నుంచే అభిమానులు పడిగాపులు కాస్తున్నారు. అయితే ఈ సినిమా రావడానికి ఇంకా చాలా సమయమే ఉంది కాబట్టి రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి రిలీజ్ డేట్ దాకా ఒక్కొక్కటి అప్డేట్స్ ఇవ్వాల్సిందిగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ అప్డేట్స్ ఎప్పుడొస్తాయో తెలీదు, కానీ ఈ సినిమా స్టోరీ మాత్రం సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. మరి ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. రిపోర్ట్స్ ప్రకారం ఇది అనంతపురం బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఒక పొలిటికల్ ఫ్యాక్షన్ డ్రామా. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్లో నటిస్తున్నారని, అందులో ఒక పాత్ర పొలిటికల్ బ్యాక్డ్రాప్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ పొలిటికల్ స్టోరీ సెకండ్ హాఫ్లో ఉంటుందని, దీనిని ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్గా డైరెక్టర్ బాబీ మలిచాడని అంటున్నారు. ఈ పొలిటికల్ ఎపిసోడ్ మొత్తం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రియల్ ఇన్సిడెంట్స్తో సాగుతుందని చెప్తున్నారు. సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే కొందరు రాజకీయ నేతలు రకరకాల కుట్రలు పన్ని ఒక క్యారెక్టర్ని తొక్కేస్తే మరో క్యారెక్టర్ రంగంలోకి దిగి అందుకు ప్రతీకారం తీర్చుకుంటుందని, ఇదే ఈ సినిమా స్టోరీ అని చెప్తున్నారు. చెప్పుకోవడానికి ఇది రొటీన్ స్టోరీ అయినప్పటికీ డైరెక్టర్ బాబీ విభిన్నమైన స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను యూనిక్గా ప్రజెంట్ చేయనున్నాడని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇందులో బాలయ్య గెటప్పులు కనీ విని ఎరుగని స్థాయిలో ఉంటాయని సమాచారం. గతంలో బాలయ్యని మునుపెన్నడూ చూడని గెటప్పుల్లో డైరెక్టర్ బాబీ చూపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పొలిటికల్ పాత్ర కొంచెం రెగ్యులర్గా ఉంటే మరో క్యారెక్టర్ మాత్రం ఊహించని స్థాయిలో ఉంటుందని చెప్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఈ సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అయిపోయి